వస్తాయని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ మాటలకు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మొన్నటికి మొన్న బెంగళూరు నగరం తీవ్ర కరువులో అల్లాడిపోగా ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వంతు వచ్చింది. అక్కడ నీటి కొరత ఎంతలా ఉందంటే ఏకంగా సీఎం కేజ్రీవాల్ సర్కార్ చేతులెత్తేసింది. తమకు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి నీటిని సరఫరా చేయాలని, అది కూడా నెల రోజులు కావాలంటూ ఆప్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వచ్చే అదనపు జలాలను ఢిల్లీ నీటి అవసరాల కోసం విడుదల చేయాలంటూ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆప్ సర్కార్ కోరింది. ఇందులో ప్రతివాదులుగా బీజేపీ పాలి హర్యానా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ను పిటిషన్లో పేర్కొంది ఢిల్లీ సర్కార్. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖకు ఢిల్లీ మంత్రి అతిషి లేఖ రాశారు. వజీరాబాద్ జలాశయానికి నీటిని విడుదల చేయకుండా హర్యానా అడ్డుకుంటుందంటూ ఆరోపించారు. దీంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తప్పుబట్టింది. నీటి సరఫరా పైపుల నిర్వహణ సరిగా లేకపోవడం, ఎక్కడికక్కడ లీకేజీల కారణంగా సరఫరా చేస్తున్న జలాల్లో 40% వృధా అవుతున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. కాలనీలకు ట్యాంకర్లు వస్తున్నా ఆ నీరు ఏ మూలకు చాలట్లేదు. కనీసం ఒక్క బకెట్ అయినా దొరుకుతుందా అనే ఆశతో గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. నీరు వృధా చేస్తున్న వారికి ప్రభుత్వం 2000 జరిమానా విధిస్తోంది. ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు పరచడానికి 200 బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పరిస్థితి భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటే నీటి యుద్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడినట్లుగా తెలుస్తా ఉంది కదా ఢిల్లీలో. ఏంటి వివరాలు? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది? కేంద్ర సహకారం ఎలా ఉంది? నవీన్, దేశ రాజధానిలో కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత అయితే పెద్ద ఎత్తున నెలకొంది. గ్రేటర్ కైలాష్, లజపత్ నగర్, పంచశిలా పార్క్, హజ్కస్, చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెద్ద ఎత్తున కూడా ఏర్పడింది. మొదటి నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ కావడం, ఓవైపు నీటి సమస్య కూడా పెద్ద కావడం దేశ రాజధానిలో పలు ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ట్యాంకర్లతో పలు కాలనీలకు ఇప్పటికే నీటిని సరఫరా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ట్యాంకర్ల వెంట ప్రజలు పెద్ద ఎత్తున కూడా గల్లీలలో పరుగులు తీస్తున్నారు. ఢిల్లీ వాసు అంతా కూడా ఒక్కొక్కరు ట్యాంకర్ రాగానే పైపులు వేసి మరి నీళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి సరిపడంత నీరుని సరఫరా చేయలేకపోతుంది ఢిల్లీ ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానాకు వచ్చే అదనపు జలాలను ఢిల్లీ నీటి అవసరాల కోసం విడుదల చేయాలంటూ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించేలా ఢిల్లీ ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రతివాదులుగా బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని సైతం కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రధానంగా ఇక వజీరాబాద్ జలాశయానికి నీటిని విడుదల చేయకుండా హర్యానా అడ్డుకుంటుందనే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ సైతం కూడా చేస్తుంది. ప్రధానంగా వజీరాబాద్ జలాశయంలో నీటి నిల్వలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం పొంచి ఉన్నది. ప్రధానంగా ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండాకాలంలో పెద్ద ఎత్తున కూడా నీటి సమస్యలు ఢిల్లీ వాసులు ఎదుర్కొంటారు. ప్రధానంగా సరఫరా చేస్తున్న జలాలు 40% వృధా అవుతున్నాయని కూడా ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంటుంది. మరోవైపున నీటిని వృధా చేస్తున్న వారికి 2000 రూపాయలు జరిమానా విధిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోకి ఇప్పటికే ట్యాంకర్లను పెట్టి నీటిని అయితే సరఫరా చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్.